Good morning to all my dear students, final year students. Now I am here giving lecture 5. This lecture covers the topic transport of respiratory gases. Transport of respiratory gases, and this is the first lecture that I am giving regarding the transport of respiratory gases. Again, this will be continued for the second lecture also. In lecture 6 also the same topic will be covered under part 2. Please make it a note. So what are respiratory gases? Two types. మీకు తెలిసినవి ఏంటి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. సరే, మనం ఒక కథ కింద చెప్పుకుందాం ఇది. సో రెస్పిరేటరీ గ్యాసెస్ కన్నా చెప్పే ముందు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, అంటే అట్మాస్ఫియర్ నుంచి వస్తున్న ఆక్సిజన్ మనం పీల్చుకుంటున్నాము. ఆక్సిజన్ లోపలికి వెళుతుంది. ఆక్సిజన్ లోపలికి వెళ్ళాక ఎక్కడికి చేరుతుందండి? లంగ్స్లోకి చేరుతుంది. లంగ్స్ నుంచి మనకి టిష్యూస్లోకి డ్రాప్ డౌన్ అవుతూ ఉంటుంది. వయా ద బ్లడ్ ట్రాన్స్పోర్ట్స్ the oxygen that we take in through the atmosphere from the lungs through the alveoli to reach the cells అని కానీ టిష్యూస్ అని కానీ ఏదో అనుకోండి మీరు. సో ఇప్పుడు టిష్యూస్లో అది మళ్ళీ ఆక్సిజన్ కాస్త కార్బన్ డైఆక్సైడ్ కింద మారి ఆ కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్ నుంచి వయా ద బ్లడ్ స్ట్రీమ్ మళ్ళీ లంగ్స్లోకి వచ్చి డ్రాప్ డౌన్ అవుద్ది. లంగ్స్ నుంచి మనం కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జైల్ చేస్తున్నాం. ఇన్హేల్ చేసేటప్పుడు ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, ఎగ్జైల్ చేసేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేస్తున్నాం. సో ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ లంగ్స్కి వెళ్ళి లంగ్స్ నుంచి టిష్యూస్కి వెళ్తుంది. బాగా వినండి, లంగ్స్ నుంచి టిష్యూస్కి వెళ్తుంది. టిష్యూస్ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ మనం టిష్యూస్ నుంచి లంగ్స్ ద్వారా మనం ఎగ్జైల్ చేస్తున్నాము. దిస్ ప్రాసెస్ ఆర్ దిస్ ఫినామినన్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్కి అడుగుతున్నాడండి. సో ఖచ్చితంగా మీరు క్లాస్ చక్కగా వినేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిపోర్ట్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ. సో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అనేది చూసుకుందాం మనం. ఫస్ట్ ఈ క్లాస్లో నేను ఆక్సిజన్ ట్రాన్స్పోర్టే చెప్తానండి. నెక్స్ట్ లెక్చర్లో నేను కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ చెప్తాను. అందుకే క్షుణ్ణంగా వినండి. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ మనకి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్తున్నాను, లంగ్స్ నుంచి టిష్యూస్కి అంటున్నాను కదా. ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు మన బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు నేను అన్నిటికన్నా ముందు ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుందని చెప్పే ముందు ఒక మాట చెప్తాను వినండి. మనకి బ్లడ్ ఫ్లో 2 వేస్లో జరుగుతుంది. ఒకటి ఆర్టరీస్ ద్వారా, ఇంకొకటి వెయిన్స్ ద్వారా. ఒకటి ఆర్టరీస్ ద్వారా, ఒకటి వెయిన్స్ ద్వారా. ప్యూర్ అండ్ ఇంప్యూర్ బ్లడ్ అంటారు. అది హార్ట్ కథ చెప్పినప్పుడు చెప్తాను నేను మీకు. సో ఆర్టరీస్ ద్వారా ఫ్లో అవుతున్న బ్లడ్ని ఆర్టీరియల్ బ్లడ్ అంటారు. అంటే ఆర్టరీస్ ద్వారా ఫ్లో అవుతున్న బ్లడ్లో ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది? 20 ml పర్సంటేజ్ అంటే 100 ml ఆఫ్ బ్లడ్ అండి. 100 ml ఆఫ్ బ్లడ్లో 20 ml ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఆర్టరీస్ ద్వారా. వీన్స్ ద్వారా ఆక్సిజన్ బ్లడ్లో 15 ml ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఫర్ ఎవ్రీ 100 ml ఆఫ్ ద బ్లడ్. మనకి 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉందనుకోండి, ఇంటూ దట్ మచ్ ml. ఓకేనమ్మా. సో మనకి బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అనేది 2 గొట్టాల్లో జరుగుతుంది. ఒకటి ఆర్టరీస్, 2 వీన్స్. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఆర్టరీరియల్ బ్లడ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అయ్యేది 20 ml పర్సంటేజ్, వీనస్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అయ్యేది 15 ml పర్సంటేజ్. సరే, ఇప్పుడు కథలోకి వస్తే ఆక్సిజన్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ అవర్ బ్లడ్ ఇన్ 2 ఫార్మ్స్ అండి. ఒకటి సింపుల్ డిఫ్యూజన్ ద్వారా, సింపుల్ సొల్యూషన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది, చెప్తాను దీని సంగతి. అండ్ హిమోగ్లోబిన్తో కంబైన్ అయి కొంత 2 వేస్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఆక్సిజన్. ఒకటి సింపుల్ డిఫ్యూజన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, రెండోది హిమోగ్లోబిన్తో బైండ్ అవ్వడం వల్ల మనకి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సింపుల్ సొల్యూషన్తో ట్రాన్స్పోర్ట్ అయ్యేది 0.3 ml పర్సంటేజ్ మాత్రమే, అంటే 3% ఆఫ్ ద టోటల్ బ్లడ్. అంటే ఇప్పుడు 100 ml బ్లడ్ సొల్యూషన్ తీసుకున్నావు అనుకో, 3% మాత్రమే నీకు మొత్తం ప్లాస్మాలో అలాగా ఆక్సిజన్ ఫ్లో అయిపోతుందండి. అంతే, ఉత్తి పుణ్యానికి ఫ్లో అవుతూ ఉంటుంది అంతే. అది దేనికి బైండ్ అవ్వదు. అలాంటి దాన్ని ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ వయా ద సింపుల్ సొల్యూషన్ అంటారు. జస్ట్ ప్లాస్మాలో ఫ్లో అవుతూ వెళ్ళిపోతుంది. అలా కాకుండా మేజర్ పార్ట్ అంటే 97% ఆఫ్ ద ఆక్సిజన్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ వయా దిస్. మీరు చిన్నప్పుడు 10th క్లాస్ నుంచి చదువుతున్నది ఈ పద్ధతేనండి. హిమోగ్లోబిన్ ద్వారానే ఆక్సిజన్ మనకి బ్లడ్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఫ్రమ్ ద లంగ్స్ టు ద టిష్యూస్. అయితే ఒక గ్రామ్ ఆఫ్ హిమోగ్లోబిన్, మన బాడీలో 1 గ్రామ్ ఆఫ్ హిమోగ్లోబిన్ తీసుకుందాం, దానికి 1.34 ml ఆఫ్ ఆక్సిజన్ బైండ్ అవుతుందంటండి. 1.34 ml ఆఫ్ ఆక్సిజన్ బైండ్ అవుతుంది. సో మనకి 1 గ్రామ్ ఆఫ్ హిమోగ్లోబిన్ అని చెప్పడం కన్నా
ఒక మాట, చిన్న మాట, మనకి హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ చూద్దామండి. హిమోగ్లోబిన్ ఇస్ అ టెరిషియరీ స్ట్రక్చర్, మీకు అందరికీ బాగానే తెలుసు. దానికి 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. ఒక్కొక్క పాలీపెప్టైడ్ చైన్ దగ్గర ఒక యాటమ్ ఆఫ్ Fe ఉంటుందండి, ఫెర్రస్ ఆటమ్. బాగా వినండి మా క్లాస్. Fe ఆటమ్ ఉంటుంది. ఒక్కొక్క Fe ఆటమ్ దగ్గర ఒక్కొక్క Fe ఆటమ్ అంటే ఇది Fe ఆటమ్, ఇది ఒక హిమోగ్లోబిన్. అంటే మొత్తం ఒక హిమోగ్లోబిన్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? 4 ఆటమ్స్ ఉంటాయి, Fe ఆటమ్స్. సో ఒక హిమోగ్లోబిన్కి నువ్వు ఒక్కసారి గమనిస్తే, ఒక హిమోగ్లోబిన్కి మనకి 4 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్ బైండ్ అవుతుందండి. 4 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్ బైండ్ అవుతుంది. ఆర్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్. మీరు 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పుకున్నా పర్వాలేదు. 4 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్ అని కానీ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పుకున్నా పర్లేదు. దీన్ని ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీ ఆఫ్ హిమోగ్లోబిన్ అంటారండి. అంటే అలాగా ఆ రకంగా చూసుకుంటే 1 గ్రామ్ ఆఫ్ హిమోగ్లోబిన్కి 1.34 ml ఆఫ్ ఆక్సిజన్ బైండ్ అయిపోతుందండి. దాన్ని ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ హిమోగ్లోబిన్ అంటారు. సో ఒక్కొక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్ మీద ఎంత బైండ్ అవుతుంది? 4 ఆటమ్స్ బైండ్ అవుతుంది. అలా 1 గ్రామ్ ఆఫ్ హిమోగ్లోబిన్లో 1.34 ml ఆఫ్ ఆక్సిజన్ బైండ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది టిష్యూస్ వైపు. సరే, దీన్ని ఒక మాట చెప్పుకోవాలండి. ఇక్కడ ఒక ప్రస్తావన వచ్చింది. ఎంత Fe ఆటమ్కి హిమోగ్లోబిన్ బైండ్ అయిపోతున్నా, అంటే ఆక్సిజన్ బైండ్ అవుతున్నా, Fe ఆటమ్ మీద, ఒక్కొక్క Fe ఆటమ్ మీద మనకు ఆక్సిజన్ బైండ్ అవుతున్నా, ఈ పద్ధతిని ఆక్సిడేషన్ అని అంటారు. ఆక్సిజనేషన్, ఈ పద్ధతిని ఆక్సిజనేషన్ అంటారు. ఎందుకు అంటే ఒక మాట అండి, మనకు సాధారణంగా ఐరన్ ఉంటుందండి, బయట అట్మాస్ఫియర్లో ఐరన్ ఉంటుంది. నువ్వు ఐరన్ పార్టికల్ తీసుకొచ్చి అక్కడ పెట్టావు అనుకుంది, అట్మాస్ఫియర్కి ఎయిర్ కొద్ది రోజులకి అది ఏమవుతుంది? ఫెర్రిక్ స్టేట్లో మారిపోతుంది. మన బాడీలో ఫెర్రిక్ స్టేట్లో మారితే, మొత్తం హిమోగ్లోబిన్లో ఉన్న ఐరన్ పార్టికల్స్ అన్ని కూడా ఫెర్రిక్ స్టేట్లో మారితే మనం బతికుండమండి. సో మనకి ఏంటంటే ఫెర్రిక్ స్టేట్లో కన్నా కూడా ఒక్క ఐరన్ మాలిక్యూలు ఎంత ఆక్సిజన్ బైండ్ చేసుకున్నా, ఎంత ఓటును బైండ్ చేసుకున్నా ఫెర్రస్ ఫామ్లోనే ఉండిపోతుంది, కానీ ఫెర్రిక్ ఫామ్లో ఉండదు. అది జస్ట్ బైండ్ చేసుకుంటుంది. బూర్ ఎఫెక్ట్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుందండి, దాని గురించి ఇప్పుడు ప్రస్తావించిన అవసరం లేదు, ఎందుకంటే అంత డెప్త్ మనం చదవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా టిష్యూస్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఆ కెపాసిటీ కోల్పోతుంది అనమాట. అంటే ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఫెర్రిస్ మాలిక్యూల్ విల్ బి రిలీజ్డ్ అవుట్, రిలీజింగ్ ద ఆక్సిజన్ ఇంటు ద టిష్యూస్లోకి ఆక్సిజన్ కాస్త డ్రాప్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో అందుకే ఈ పద్ధతిని వేర్ ఆక్సిజన్ బైండ్స్ టు Fe అండ్ ఇట్ స్టేస్ ఇన్ ద ఫెర్రస్ ఫామ్లోనే ఉంటుంది. ఆ పద్ధతిని మనం ఆక్సిజనేషన్ అంటాము. సో ఒకవేళ కనుక ఫెర్రిక్ ఫామ్లోకి వెళ్ళిపోతే దాన్ని ఆక్సిడేషన్ అంటాం. ఆక్సిడేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆక్సిజనేషన్, ఇది మేక్ ఇట్ ఎ నోట్. సో మనకి మళ్ళీ టిష్యూస్లోకి వచ్చేటప్పటికి ప్రతి Fe మాలిక్యూల్ చక్కగా దాని ఆక్సిజన్ వదిలించేసుకుంటుంది, టిష్యూస్లో డ్రాప్ డౌన్ అయిపోద్ది. అక్కడ మళ్ళీ ఆక్సిజన్ మాలిక్యూల్ కార్బన్ డైఆక్సైడ్ కింద మారడం జరుగుతూ ఉంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ టిష్యూస్లో నుంచి మనకి సేమ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే మనకి లంగ్స్లోకి వస్తూ ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రస్తుతానికి మీకు అర్థమైనట్టుంది. ఎవ్రీ గ్రామ్ ఆఫ్ హిమోగ్లోబిన్ క్యారీస్ 1.3 ml ఆఫ్ ఆక్సిజన్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ ఆఫ్ హిమోగ్లోబిన్. ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ అంటారు దీన్ని, ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ అంటారు. ఈ ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ ఉండడం వల్ల 97% ఆఫ్ ద ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ డస్ టేక్స్ విత్ ద కాంబినేషన్ విత్ హిమోగ్లోబిన్, where each molecule of ferrous atom binds over the oxygen though it stays in the ferrous state, and that process is known as oxygenation and not oxidation. In the next lecture I will cover about the transport of carbon dioxide. Until then, have a good time.